మరి మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇక తదుపరి ఐబొమ్మ రవిది తెలివి పండుగలప్పుడే డ్రగ్స్ కేసులో నమోదా, మరి పన్ను ఎగ్గొట్టేందుకు సోదరికి లక్షల్లో డబ్బు పంపిన రవి. మరి ఐబొమ్మ రవి పైరసీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పైరసీ సినిమాల ద్వారా రవి 13.40 కోట్లు ఆర్జించినట్టుగా తెలిసింది. ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు అందులో 90 లక్షలు తన సోదరికి పంపించినట్టుగా పోలీసులు గుర్తించారు. కాగా కస్టడీ విచారణకు ఐబొమ్మ రవి పూర్తిగా సహకరించలేదని తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో విచారణ అధికారులపైకే గుడ్లు ఉరిమి చూసినట్లుగా సమాచారం. ఇదిలా ఉండగా తనపై ఉన్న కేసులన్నీ తప్పుడువేనని రవి వాదించాడు. తెలుగు రాష్ట్రాల్లో ఐబొమ్మ రవి కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఐబొమ్మ బప్ప వంటి పైరసీ వెబ్సైట్లు సృష్టించిన కేసులో ప్రధాన నిందితుడు మరి ఇమిడి రవి కస్టడీ డిసెంబర్ 29తో ముగినుంది. అనంతరం అతన్ని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా రవి కస్టడీ రిపోర్ట్ను పోలీసులు కోర్టుకు సమర్పించారు. అయితే ఆ నివేదికలో సంచలన విషయాలు బయటపడ్డాయి. 12 రోజుల కస్టడీలో రవి కేసులో కీలక అంశాలు బయటపెట్టారు పోలీసులు. సినిమాలను 2 రకాలుగా కొనుగోలు చేసినట్లుగా ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు. రెండింటికి వేరువేరుగా ధర చెల్లించినట్లుగా సమాచారం. క్యామ్ కార్టర్ ప్రింట్కు ఒక ధర, హెచ్డి ప్రింట్కు మరో ధర చెల్లించినట్టు తెలిపారు. ఒక క్యామ్ కార్టర్ ప్రింట్ సినిమాకు $100, హెచ్డి ప్రింట్కు $200 చెల్లించినట్టు తెలిపారు. కాగా పైరసీ సినిమాల ద్వారా రవి బ్యాంకు ఖాతాలకు 13.40 కోట్లు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఇందులో దాదాపుగా 3 కోట్లు మాత్రమే పోలీసులు ఫ్రీజ్ అయితే చేయగలిగారు. సోదరికి డబ్బులు పంపిణీ, ప్రశ్నలు అడిగితే గుడ్లు విరిమి చూడటం. కస్టడీలో విచారణకు రవి పూర్తిగా సహకరించలేదని తెలుస్తుంది. పోలీసుల ప్రశ్నలకు ఐబొమ్మ రవి నిర్భయంగా సమాధానం చెప్పినట్లుగా సమాచారం. అయితే అడిగిన ప్రశ్న మళ్ళీ అడిగితే ఉరిమి చూసినట్లుగా సమాచారం. అయితే విచారణ తర్వాత రవి మీడియాతో మాట్లాడాడు. తన మీద పెట్టిన కేసులన్నీ తప్పుడువే అని అన్నాడు. ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటానని చెప్పాడు. పైరసీ మాత్రమే కాకుండా రవిపై ఫోర్జరింగ్ ఆరోపణలు కూడా వచ్చాయి. ఇటీవల ప్రహ్లాద్ పేరుతో రవి పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు. అడిగితే అవి తన స్నేహితుడు అని చెప్పాడు. దీంతో బెంగళూరుకు చెందిన ప్రహ్లాద్ని పిలిపించి అతను ఎదుటే రవిని పోలీసులు ప్రశ్నలు అడిగారు. రవి తీసుకున్న పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ విషయం తనకేమీ తెలియదని, తన అనుమతి కూడా తీసుకోలేదని ప్రసాద్ పోలీసులకు చెప్పడం అయితే గమనార్హం. మనకు తెలుసు ఐబొమ్మ అనేది మరి ఎంతటి ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కుదేలు చేసింది అని మనమైతే చెప్పొచ్చు. మరి అలాంటి ఐబొమ్మ రవిని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి మరి విషయ సమాచారం రాబడతాక ఆయన మరి రిమాండ్కి కూడా తరలించారు. కొన్ని కస్టడీలో కొన్ని ప్రశ్నలు అడిగారు. అడిగిన ప్రశ్న మళ్ళీ అడిగితే ఆయన గుడ్లు ఉరిమి చూసినట్టుగా. కాకపోతే ఇవన్నీ నా మీద పెట్టిన ఫాల్స్ కేసు అని మీడియాతో మాట్లాడుతూ ఓ సందర్భాన ఆయన అయితే తెలిపారు. మీకెవరు చెప్పారు మనం చూసాం. ఈ 3 మాటలను అతను మాట్లాడిన పరిస్థితి. మరి పోలీసులు నా మీద ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఏదన్నా ఉంటే నేను మరి కోర్టులోనే తేల్చుకుంటానని ఐబొమ్మ రవి చెప్పారు. అయితే